తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుందండి మీకు? పరిపాలన అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టాడు. ఆ! ఫ్రీ పెట్టిన కారణంగా ఏంటంటే లేడీస్‌కి వాళ్ళకి ఏదో వర్క్ చేసుకోవడానికి, హ్మ్. చూసుకోవడానికి బస్సులు ఫ్రీ పెట్టాడు గానీ, ఏదో టెంపుల్‌లకు తిరగడానికి గానీ, యాత్రలకు పోవడానికి గానీ, అత్తారిళ్ళలకు అక్కడ ఇక్కడ చుట్టాలిళ్ళకి పోవడానికైతే కాదు. హ్మ్. అదొకటి. అంటే అలా ఇప్పుడు ఎట్లా అట్లా ఉంటే బాగుంటదా? ఓన్లీ వెకేషన్స్ ఉన్నప్పుడే పెడితే బాగుంటదంటావా? ఓన్లీ వెకేషన్ ఉన్నప్పుడు పెడితే బాగుంటది. ఆ! మామూలు టైంలో ఇది పెట్టడం మాత్రం అది పద్ధతి కాదు. ఆ! అంటే ఈయన 6 స్కీమ్‌లు అని చెప్పి చెప్పాడు కదా! ఆ 6 స్కీమ్‌లో మీకు ఎన్ని వచ్చినాయి? మాకు ప్రస్తుతానికి 2 వచ్చినాయి. రెండే. ఇంత మిగతా అయితే ఏం లేదు. మాది విలేజే. ఇప్పుడు మా హైదరాబాద్‌లో హైడ్రా అని ఇల్లు చేస్తున్నాడు కదా! హ్మ్. అది కరెక్టే అంటావా? ఇంకా అది ప్రస్తుతానికి సక్సెస్ కాలేదు. ఆ! కానప్పుడు మనం కూడా ఏం చెప్పలేము. ఆ! అంటే అట్లా కూల్చడం కరెక్టే అంటావా అన్న? కాదు. తప్పు. తప్పు అది. మరి చెరువుల మీద కట్టుకోవడం కూడా తప్పే కదా అన్న? చెరువు మీద కట్టుకోవడం అంటే దానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ! దానికి ఎట్లా చేస్తే బాగుంటది ఏంటని వాళ్ళ నిర్ణయం పెద్దలు తీసుకున్న తర్వాత అప్పుడు చెయ్యాలి. అన్న 9 ఏళ్ళు కేసీఆర్ పాలన చూశారు. 10 నెలలు ఈయన పాలన చూశారు. ఇద్దరిలో తేడా అంటే ఏం చెప్తారన్న? ఇద్దర్లో అంటే ఆయన లాస్ట్ మూమెంట్ లో పడిపోయాడు కేసీఆర్. తిన్నడు అన్న ఒకటి ఆ! వచ్చింది. ఆ! ఇతను ఇంతవరకు ఇప్పుడు వచ్చిందే కొత్తగా. ఆ! మరి ఇంకా కొద్ది రోజుల తర్వాత మరి ఈయన కూడా ఏమైనా తింటున్నాడా, జనాలకు ఏమైనా చేస్తున్నాడా, పరిపాలన అనేది అప్పుడు మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ అన్న.